అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ సన్నద్ధమైందని చెప్పొచ్చు. మరోపక్క బీజేపీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులను కావచ్చు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలంగాణ ప్రజలు మోడీ గారికి ఓటేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. మేము కొంచెం పని చేసుకోగలిగితే బ్రహ్మాండం గెలిచేటువంటి ఆస్కారం ఉన్నది. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో 12 సీట్ల పైచిలు గెలవాలనే సంకల్పంతో మాకు అనేక రకాల ప్రోత్సాహం ఇస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయేటువంటి కాలంలో 2019లో ఎట్లయితే మా కార్యకర్తలు లేరని, మాకు ప్రచారం లేదని ఎట్లయితే అన్నప్పటికీ కూడా 4 సీట్లు గెలిచినామో ఈ దఫా కూడా అదే పద్ధతిలో ఉండబోతుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఎవరితో పొత్తుండేటువంటి ఆ పొత్తుల శకం ముగిసింది. తెలంగాణలో భాజపా, భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద నిలబడి గెలవబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ చూడొచ్చు. ఏదైతే తన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అసలే ఉండదు. ఏదే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా ఏదైతే 12 సీట్లు గెలుచుకుంటామని చెప్పేసి అయితే ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.